హలో ఆల్, నా పేరు లలిత్ వరి. మనందరూ తెలుసు మే 13th రోజు పార్లమెంట్ ఎలక్షన్స్. నేను మీ ముందుకి ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అయిన ఇష్యూస్ తీసుకొద్దామని ఈ వీడియో చేస్తున్నాను. దేశంలో 90% ఆఫ్ ద మీడియా హౌసెస్ ముగ్గురు చేతిలోనే ఉన్నాయి. దానివల్ల అసలు దేశంలో జరుగుతున్న నిజాలు, మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మోసాలు ప్రజలలోకి వెళ్తలేవు. ఆ కొన్ని నిజాలను మీ ముందుకు తీసుకొద్దామని ప్రయత్నం చేస్తాను. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ చేసిన 100 ఏళ్ల విధ్వంసం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలను. నీళ్లు, నిధులు, నియామకాల పైన సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం కొన్ని ప్రత్యేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏమీ కూడా ఈ బీజేపీ పార్టీ నెరవేర్చింది. పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తానన్నారు, ఇయ్యలేదు. ఎందుకని మన ఎంపీలు పోయి అడిగితే దేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి కూడా ఇప్పుడు నేషనల్ స్టేటస్ ఇస్తలేమని బుజ్జగించి పంపించింది. కానీ రీసెంట్గా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బార్డర్లో కెన్ బెట్వా అనే ఇరిగేషన్ ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. అదేగాక ఇంకా కర్ణాటక, బీహార్లో ఇంకా 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కూడా నేషనల్ స్టేటస్ ఇచ్చే ప్లానింగ్ చేస్తుంది. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ మోసం చేసినట్టే కదా. తెలంగాణ యువత కోసం 2012లో ఆనాడు ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారు 3 లక్షల కోట్లతోటి ITIR అనే ప్రాజెక్ట్ని తెలంగాణకు శాంక్షన్ చేసింది. దానివల్ల మన తెలంగాణ యువతకు 13 లక్షల జాబులు వచ్చేవి. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ITIR అనేది మర్చిపోయింది. తెలంగాణ యువతకు మోదీ ప్రభుత్వం మోసం చేసినట్ట కాదా? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, ఇది విభజన చట్టంలో మనకిచ్చిన హామీ. ఈ ప్రాజెక్ట్ వర్త్ 20,000 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ని కూడా తెలంగాణలోకి ఇవ్వకుండా తీసుకుపోయి అస్సాంలోకి ఇచ్చింది ఈ మోదీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు ఇంత విపక్ష ఈ బీజేపీ గవర్నమెంట్? బయారం ముక్కు, తెలంగాణ హక్కు, బయారం స్టీల్ ప్లాంట్. ఈ ప్రాజెక్ట్ విలువ 36,000 కోట్లు. ఈ ప్రాజెక్ట్ కూడా తెలంగాణ విభజన చట్టంలో మనకి ఇచ్చిన ముఖ్యమైన హామీ. ఈ స్టీల్ ప్లాంట్ గురించి కూడా బీజేపీ ప్రభుత్వం మర్చిపోయింది. మన ఎంపీలు కూడా వాళ్ళ హైకమాండ్ అడగరు. మనం అడగనప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి? తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన WHO ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ వారం రోజుల తెలంగాణ రాష్ట్రం నుంచి గుజరాత్ రాష్ట్రానికి షిఫ్ట్ చేసుకున్న ఈ మోడీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఫెన్స్ కారిడార్ కోసం అడిగితే ఈ బీజేపీ ప్రభుత్వం మనకి ఇవ్వకుండా ఆ డిఫెన్స్ కారిడార్ని ఉత్తరప్రదేశ్కి తరలించింది. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇంత మోసం చేసినావు. నువ్వు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఓటు అడుగుతున్నావు? ఏ నమ్మకంతో మీకు తెలంగాణ ప్రజలు ఓటేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు అడుగుతుంది. వాళ్ళందరికీ నేను సూటిగా ఒక ఆన్సర్ ఇస్తాను. భారతదేశంలో ఒక టీ అమ్ముకునే వ్యక్తి కూడా దేశ ప్రధాని అయ్యే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ 10 ఏళ్లలో మీరేం చేశారు? PhD చేసిన మనిషి కూడా రోడ్ల మీద పకోడాలు అమ్ముకుంటారు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి? మన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ 70 ఏళ్ళుగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే మీరు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నారు. అసలు మీరు ఈ దేశంలో ఏం చేయాలనుకుంటున్నారు? ప్రశ్నించే మీడియాని మీకు గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రశ్నించే నాయకులను ED, CBI లాంటి ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్స్ ని వాడుకొని వాళ్ళని జైలు వేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్స్ అడుగుతా? ఇది దురల పాలన, సెంటర్లో దురల పాలన నడిపిస్తున్నారా? తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాష్ట్రంలో దురల పాలన చేసిన కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టినాం. తొందరలో మిమ్మల్ని కూడా అందరిని ఇంట్లో కూర్చోబెట్టే టైం వస్తుంది. గత 10 ఏళ్ళగా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి ఓట్లు అడగమంటే మీరు రాముని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. రాముని పేరు మీద రాజకీయం ఓట్లు అడుగుతున్నారు. అసలు రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే ఏందో మీకు ప్రాపర్గా తెలుసా? రామరాజ్యం అంటే ఏందో నేను మీకు చెప్తాను. మన భారతదేశంలో మొట్టమొదటి రామరాజ్యాన్ని ఫాలో అయింది మహాత్మా గాంధీ గారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి జంతువులను కలుపుకొని జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ ఇవ్వడమే రామరాజ్యం. జస్టిస్, మొన్న జరిగిన రేపిస్ట్ ని మీరు ఎంపీ టికెట్ ఇచ్చి ఓట్లాడి గెలిపించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్ సంవత్సరం నుంచి కాలిపోతుంది. ప్రధానమంత్రి ఒక్క విషయం మాట్లాడడం దాని గురించి. ఎక్కడ జస్టిస్? ఇంకా ఈక్వాలిటీ విషయానికి వస్తే పొద్దున లేస్తే హిందూ ముస్లిం అని మాట్లాడుతుంటారు. ఈక్వాలిటీ అంటే మీకు అసలు అర్థం తెలుసా? లాస్ట్కి లిబర్టీ, ప్రెస్ లిబర్టీ. ప్రెస్ని మాట్లాడినారు, ఎవరిని మాట్లాడినారు, ఎవరిని అగేన్స్ట్ మాట్లాడినా జైల్లో ఇస్తారు. ఇంకెక్కడ లిబర్టీ? ఇంకెక్కడ రామరాజ్యం? అసలు రామరాజ్యం ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ లేకుండా రామరాజ్యం తీసుకొస్తామంటే ఏం రాజ్యం తీస్తాం అనుకుంటున్నారు? ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను
పాలిటిక్స్లో మాస్టర్స్ చేసిన నాకు ప్రతి రాష్ట్రంలో స్నేహితులు ఉన్నారు. వాళ్ళతో ప్రతిరోజు నేను మాట్లాడుతుంటాను. ప్రతి ఒక్కరు నాకు చెప్పింది ఒకటే, ఏ రాష్ట్రంలో కూడా మోదీ వేవ్ లేదు. ఈ మీడియాలో మీరు మోదీ వేవ్ చూస్తున్నారు కానీ గ్రౌండ్లో ఎక్కడ కూడా మోదీ వేవ్ లేదు. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఈ దేశంలో ఎన్డీఏకి 150 సీట్లు కూడా దాటారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న చెప్పినట్టు దేవుడు గుడిలో ఉండాలి, భక్తి మన గుండెల్లో ఉండాలి. తెలంగాణ ప్రజలందరూ మే 13న జరగబోయే ఎన్నికలలో చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కాంగ్రెస్.